బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతని ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు. మనం శ్రీమద్ భగవద్గీతలోని 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం ఈ అధ్యాయాన్ని ప్రారంభించుకోబోతున్నాం. అర్జున విషాద యోగం, సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞాన కర్మ సన్యాస యోగం, కర్మ సన్యాస యోగం, ఆత్మ సంయమ యోగం, ఆ తర్వాత జ్ఞాన విజ్ఞాన యోగం. అయితే ఆత్మ సంయమ యోగంలోన అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతారు. యోగారూఢుడు అంటే ఈ సాధన, కర్మాచరణ అనే సాధన, యోగిగా మారడానికి చేసే సాధన ప్రారంభించి మనసు యొక్క చాంచల్యం వలన మళ్ళీ ఆ సాధనని ఆపడం వలన, అంటే అంత్యకాలమున ఆకక్షణాల్లో భగవత్ ప్రాప్తి, ఆ జన్మ కంప్లీట్ చేసేస్తున్నాము, అయిపోయింది, భగవత్ ప్రాప్తి జరగల, అంటే భగవంతుడితో ఈ అనుసంధానం అనేది పూర్తవ్వల. అప్పుడు చిన్న భిన్నమైన మేఘములలే వాడు చేసిన సాధన అంతా కూడా వేస్ట్ అయిపోతుందా, మళ్ళీ అధోగతి పాలైపోతాడా, పరిస్థితి ఏంటి, యోగ భ్రష్టుడి యొక్క పరిస్థితి ఏంటి అని అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతారు. దానికి కృష్ణుడు సమాధానంగా, యోగ భ్రష్టుడు ఏ విధంగానూ నష్టపోడు, తన సాధన ఫలితంగా ఇప్పుడు మనం కర్మాచరణ ప్రాయశ్చిత్తంగా భావించి చేయగా మొదటిది ఏంటంటే, మనం దుష్కర్మలు చేయడానికి వెనకాడతాం. చేస్తే మంచి పని చేస్తాను, లేకపోతే లేదు, కానీ చెడ్డ పని చెయ్యను అని ఒక అవగాహన వస్తుంది. దానివల్ల ఏంటి, పుణ్యకర్మలు చేసేవాళ్ళు ఏ స్వర్గాది లోకాల్లోకి వెళ్తారో ఆ ఫలితాన్ని అనుభవించడానికి స్వర్గాది లోకాల్లోకి వెళ్ళి అక్కడ భోగాలని అనుభవించి ఆ పుణ్యకర్మల యొక్క ఫలితం పూర్తయినాక మరలా మానవ జన్మ తీసుకొని వస్తారు. ఈ మానవ జన్మ ఏంటి, సంపన్నుల ఇంట్లో జన్మ తీసుకొని కొన్నాళ్ళు యొక్క ఆ మాయ వల్ల అందులో ఉన్నా కూడా మరలా వాడు ఈ సాధన వైపు వస్తాడు అని చెప్తారు. తర్వాత వైరాగ్యం అంటే పూర్తిగా జ్ఞానమే కావాలి, నాకు భోగాల మీద తృప్తి, తృష్ణ, తృప్తి, కోరికలన్నీ ఫుల్ఫిల్ అయిపోయి ఇంకా నాకు భోగాల మీద ఆసక్తి కలగట్లేదు, నాకు జ్ఞానమే కావాలనే తపనతో, తృష్ణతో ఉన్నవాడు ఈ పుణ్యకర్మల ఫలాలు అనుభవించడానికి స్వర్గాది లోకాల్లోకి వెళ్ళడం, ఇదంతా కూడా నాకు వేస్ట్ ఆఫ్ టైం, పుణ్యకర్మ ఫలం కూడా నాకు వద్దు, నాకు జ్ఞానమే కావాలి అని చెప్పి వెంటనే జన్మ తీసుకుంటారు. అటువంటి వాళ్ళు జ్ఞానులు ఇంట్లో జన్మ తీసుకున్న క్షణం నుంచే ఆ సాధనని కంటిన్యూ చేస్తారు. ఈసారి ఇంకా ఇంకా ఎక్కువ శ్రద్ధతో, ఎక్కువ జిజ్ఞాసతో, ఎక్కువ తృష్ణతో సాధనని కంటిన్యూ చేస్తూ ఆ జ్ఞానం పొందే ఆ ప్రక్రియ ఎంతసేపు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అన్నంత ఆ తృష్ణలోనే ఉంటూ వాళ్ళు చాలా అద్భుతంగా ముందుకెళ్తారు. కానీ ఇటువంటి జన్మ రావడం అనేది చాలా అరుదు. అంటే భోగాల మీద శ్రద్ధ ఉంది కాబట్టి నేను మంచి చేశాను, దాని ఫలితం నేను అనుభవిస్తాను అన్నట్టే మానవుడి యొక్క ప్రయాణం ఉంటది. కానీ భోగాన్ని కూడా పక్కన పెట్టి జ్ఞానం మాత్రమే కావాలి అనే అవగాహన చాలా తక్కువ. ఆ క్లారిటీ ఇస్తారు. ఇచ్చాక ఇంకొక మాట అంటారు. ఏంటంటే యోగి శాస్త్రజ్ఞుల కంటేను, యోగి తాపసుల కంటేను శ్రేష్ఠుడు, శాస్త్రజ్ఞుల కంటేను శ్రేష్ఠుడు, సకామ కర్మలను ఆచరించేవాడి కంటేను శ్రేష్ఠుడు అని భావించాలి. అందుకని తస్మాత్ యోగి భవ అర్జున, అందుకని నీ యోగి అంటే యోగత్వాన్ని యోగిగా మారడానికే సాధన చెయ్యి.
ఇక్కడ యోగత్వము అంటే మనకి దానికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. స్టేట్మెంట్ ఒక సెంటెన్స్‌లోన, ఒక శ్లోకంలోన యోగం అంటే ఏంటి అనేది కూడా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఈ ఆచరణ నిష్కామ కర్మాచరణతో ప్రారంభమయ్యి, అలాగలాగా జ్ఞానిగా మారుతూ, అలాగలాగా దేన్ని న్యాసించాలో దాన్ని న్యాసిస్తూ, అలాగలాగా మళ్ళీ ఒక్కొక్క విషయంలో ఏది సరి అయినది, ఏది సరిగానిది, ఏది విశ్వ నియమం, ఏది భౌతిక జీవిత నియమం అని ప్రతి విషయంలోన కూడా జ్ఞానాన్ని పొందడం అనమాట. ఇలా పొందుతూ కర్మాచరణ ద్వారా జ్ఞానాన్ని పొందడం. ఈ సాధన యోగత్వంలోకి తీసుకెళ్తాది. ఇలా యోగత్వంలోకి వెళ్ళగా వెళ్ళగా సంకల్ప త్యాగం, సర్వ సంకల్ప త్యాగం చేసుకుంటూ ఇంకా ధ్యాన సాధన కూడా చేస్తూ, ఇలా నేర్చుకున్న దాన్ని ఆచరిస్తూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఈ విధంగా ఉండడమే యోగత్వం అని చెప్పారు. సో, నువ్వు యోగివవ్వు అర్జున అని చెప్పి ఆత్మ సంయమ యోగంలో ఆఖరి శ్లోకం. యోగులందరిలోనూ శ్రద్ధాలువై. అంటే యోగత్వంలోకి వచ్చి యోగిగా మారిన తర్వాత కూడా యోగులందరిలోనూ శ్రద్ధాళువై. అంటే వాళ్ళలో గూడా ఇంకా శ్రద్ధ పెంచుకో. ఉన్నతంగా ఉండాలి. ఇంకా శ్రద్ధ, ఇంకా ఆ తపనుండాలి. మనసు నాయందే లగ్నమనర్చి. అంటే దైవం మీద పూర్తి విశ్వాసంతో ఉంటూ, అననగా భక్తి విశ్వాసంతో నిశ్చలమైన, దృఢమైన అనన్యభావంతో నాయందే స్థిరమై ఉన్న మనోబుద్ధి రూప అంతఃకరణము. మనస్సుని, బుద్ధిని, అంతఃకరణాన్ని గూడా దైవం మీదే దైవంగా మారడానికి, దైవం పట్ల విశ్వాసంతో ఏ ప్రశ్నకైనా, ఏ పరిస్థితికైనా, ఏ ప్రశ్నకైనా సమాధానం, ఏ పరిస్థితికైనా పరిష్కారం, ఏ కోరిక నెరవేర్చుకోవడానికైనా సలహాలు, ప్రతిదీ కూడా నాకు సరి అయినది, సమయానికి తగ్గది, నాకు ఏది కరెక్టో అది. అది ఎందుకు అనే పూర్తి కార్యకారణ సంబంధాలతో నాకెవరు చెప్పగలరంటే దైవం చెప్పగలరు. సో, అంత విశ్వాసంతో నిరంతరము నన్నే భజించువాడు నాకు పరమశ్రేష్ఠుడు. ఇలాగ ఎప్పుడు దైవం యొక్క కనెక్టివిటీని కోల్పోకుండా నేను, నాది అనేది ఎప్పుడైనా ఏ క్షణమైనా వస్తా ఉంటది. సో, ఎప్పుడైతే మనం దైవంతో కనెక్ట్ అయ్యి ఉండామో మనలో జరిగే మార్పులు, చేర్పులు అంటే నేర్చుకునే కొద్దీ మనకే తెలియకుండా మనం కూడా నేనింత వాడినయ్యాను, నేనింత నేర్చుకున్నాను, నేనిది అనేది స్టార్ట్ అవుతది. అదే ఆ అనుసంధానంలో ఉన్నామనుకోండి, మనం నిరంతరం అందుకే మధ్యలో ఏమన్నారు? యోగి అమ్మన్నారు. తర్వాత ధ్యాన యోగి గూడా అమ్మన్నారు. అంటే ధ్యానంలోన మళ్ళీ మనం ఎక్కడ మిస్ అవుతున్నాం ఏంటి అనేది చెక్ చేసుకునే అవకాశం ఉంటది. మళ్ళీ ఆ కనెక్టివిటీ వస్తది. ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ కూడా సమాధిలో ఉంటూ, ఆ అనుసంధానం అనేది మళ్ళీ డెవలప్ అవుతది. కాబట్టి ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలి. ప్రతిరోజు యోగ సాధన చేయాలి. 2 చేయాలి అని చెప్పారు కదా! ఈ విధంగా భజించువాడు పరమ శ్రేష్ఠుడు. ఇంకా శ్రేష్ఠుడవుతాడు. ఇంకా బెటర్ అవుతారు అని చెప్పారు. వ్యాస భగవానుల వారు ఇక్కడి వరకు ఈ అధ్యాయాన్ని కంప్లీట్ చేశారు. ఆత్మ సంయమనం. ఆత్మలో కూడా సంయమనాన్ని ఈ విధంగా తీసుకురావచ్చని. ఇక్కడి నుంచి అర్జునుడు అడిగిన ఆ ప్రశ్నకే సమాధానం ఈ అధ్యాయం గూడా. ఈ పూర్తి అధ్యాయం. జ్ఞాన విజ్ఞాన యోగం అనే 7వ అధ్యాయము అర్జునుడు అడిగిన యోగభ్రష్టుడు అనే ప్రశ్నకే సమాధానం. అయితే ఇక్కడి నుంచి పరమాత్మ ఏం చెప్తారంటే, పరమాత్మ యొక్క తత్వం ఏంటి? నాతో కనెక్ట్ అవ్వండి అని జెప్పారు. అంటే ఆ దివ్యత్వంతో కనెక్ట్ అవ్వాలి. ఈ సృష్టికర్త పరమాత్మే కదా సృష్టికర్త. ఆ సృష్టికర్తతో కనెక్ట్ అవ్వమన్నారు. అయితే ఆ సృష్టికర్త యొక్క తత్వం ఏంటి? ఆ పరమాత్మ యొక్క తత్వం ఏంటి అనేది మనకి తెలియజేస్తారనమాట. ఇక్కడ ఈ ఈ అధ్యాయంలో ఒక 30 శ్లోకాలుంటాయి. ఈ 30 శ్లోకాల్లో కూడా దైవం యొక్క లక్షణాలు, పరమాత్మ యొక్క తత్వము ఇవన్నీ చెప్తూ కూడా ఎలాగా మనం ఆ స్థితికి చేరుకోవచ్చు? అంటే ఇది పరమాత్మ అనే డెఫినిషన్స్ ఇస్తారు. ఇస్తూ అది మనం అవ్వాలి అనే విషయాన్ని చెప్పకనే చెప్తుంటారనమాట. ఇది ఈ అధ్యాయంలో అందుకే జ్ఞానము, విజ్ఞానము. థియరీ ఇస్తారు. ఇది పరమాత్మ అని చెప్తూ, అది ఆ తత్వాన్ని ఎలా మనం అర్థం చేసుకోవచ్చని అనే ప్రాక్టికల్ నాలెడ్జ్ గూడా ఇస్తారు. ఏది ఆచరించాలి? అది నేనవ్వాలి అంటే, ఈ థియరీ నేనవ్వాలంటే నేను ప్రాక్టికల్‌లో ఎలా ఉండాలి? అది మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. ఇది జ్ఞాన విజ్ఞాన యోగం. ఈరోజు మనం 1-15 శ్లోకాలు చూసుకుందాం. ఓకే. మొదటి శ్లోకం. ఈ అధ్యాయంలోని మొదటి శ్లోకం అర్జునుడడిగిన యోగ భ్రష్టుడనే ప్రశ్నకి సమాధానంగానే కంటిన్యూ అవుతుంది. శ్రీ భగవానుడు పలికెను, "ఓ పార్థ! అనన్య భక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలిగిన వాడై" అనన్య భక్తితో అంటే అనంతమైన విశ్వాసం, పూర్తి విశ్వాసం. ఇంకా సంశయాలనేవి లేవు.
ఎలా అంటే నాకు ఏం జరిగినా కూడా నా మంచికే. ఎందుకంటే దైవం నాకు చెడు చెయ్యదు. నేను ఏం నేర్చుకోవడానికి ఎలాంటి పరిస్థితులు సరిపోతాయో నాకంటే బాగా వాళ్ళకి తెలుసు. సో, దైవం అనేది లేదంటే పరమాత్మ, నన్ను సృష్టించిన ఆ పరమాత్మ నాకు చెడు చెయ్యడు. నాకు ఏం చేసినా కూడా నా మంచి కోసమే చేస్తున్నారు అన్నంత దృఢమైన విశ్వాసం ఉండాలి. ఉండుము. కలిగిన వాడై ఉండుము. అనన్య భావముతో మత్పరాయణుడవై యోగమునందు నిమగ్నుడవగుము. అనన్య భావముతో మత్పరాయణుడవై అంటే అనన్య భక్తి, విశ్వాసము ఉండాలి. భావనలో కూడా అంటే మన భావనామయ శరీరంలో కూడా ఆ విశ్వాసం ఉండాలి. అంటే మన ఆలోచనల్లో కూడా విశ్వాసం ఉండాలి. మన భౌతికంగా అంటే ఈ 3 శరీరాలు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశం. మనోమయ శరీరము, భావనామయ శరీరము, హ్మ్, ఈ శరీరం. అంటే ఈ 3 లెవెల్స్‌లో కూడాన అంత విశ్వాసం ఉంటూ మత్పరాయణుడివై అన్యమనేది లేదు. అంతా దైవమే. దైవం తప్ప అన్యమంటూ ఏమీ లేదు. యోగమునందు నిమగ్నుడవము. ఈ విశ్వాసంతో, ఈ నమ్మకంతో, ఈ భావనతో నిరంతరము యోగ యోగమునందు యోగ సాధన లెర్నింగ్, 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 లెర్నింగ్‌లోనే నిమగ్నమై ఉండాలి. ప్రతి సిట్యుయేషన్‌ని, ప్రతి దాన్ని లెర్నింగ్‌గా చూడగలగాలి. అట్టి నీవు, అటువంటి నీవు సంపూర్ణ విభూతి, బల, ఐశ్వర్యాది గుణయుక్తుడను. సంపూర్ణమైన విభూతులు, బలము, ఐశ్వర్యము, గుణము, యుక్తుడు, యుక్తి అన్నీ ఉన్న ప్రాణులకును ఆత్మస్వరూపుడను. సర్వప్రాణులలో అన్ని ప్రాణులలో ఆత్మరూపంలోనున్న నన్ను సమగ్రముగా తెలుసుకున్న విధమును వినుము. ఎప్పుడైతే మనకు అంత విశ్వాసం ఉంటదో, భావనల్లో కూడా దైవం చెడు ఏం చేసినా నా మంచికే అన్నంత విశ్వాసం మన భావనలోన, మన బుద్ధిలోన అన్నింట్లో ఉంటదో, అప్పుడు పరమాత్మ యొక్క తత్వం ఏంటి అనేది అర్థమవుతది. విశ్వాసం ఉన్నప్పుడే చెప్పే విషయం అర్థమవుతది. అవగాహన అవుతది. అందుకని నువ్వు అలా ఉన్నప్పుడు నేను చెప్పే ఈ ఈ ఈ పాయింట్స్ ఏంటిది? సమగ్రముగా పూర్తిగా తెలుసుకుని విధమును వినుము. పూర్తిగా తెలుసుకో. విశ్వాసంతో వింటే తెలుసుకోగలుగుతావు. అంత విశ్వాసాన్ని ఉంచు. దైవం పట్ల, పరమాత్మ పట్ల, సృష్టికర్త పట్ల. ఓకే. అని చెప్తున్నారు. నేను నీకు రెండో శ్లోకం. నేను నీకు విజ్ఞాన సహితముగా తత్వజ్ఞానమును సంపూర్ణంగా తెలిపెదను. నేను నీకు విజ్ఞాన సహితముగా తత్వజ్ఞానమును సంపూర్ణముగా తెలిపెదను. దీనిని ఎరింగిన పిమ్మట ఈ జగత్తులో తెలుసుకొనవలసినది ఏదియూ మిగలదు. ఒకసారి దీని గురించి తెలుసుకున్నాక విజ్ఞాన సహితముగా తత్వజ్ఞానమును ఇది తెలుసుకున్నాక తెలుసుకోవాల్సిందంటూ ఈ సృష్టిలో ఇంకేమీ మిగలదు. అంటే జ్ఞానం, విజ్ఞానం అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇస్తారు. జ్ఞానం అంటే జ్ఞానం అనగా భగవంతుని నిర్గుణ నిరాకార ప్రభవ మహత్వ రహస్యములతో కూడిన యథార్థ తత్వము. గుణాలతో ఏంటిది నిర్గుణ నిరాకార ప్రభావ నిర్గుణ తత్వము, ఆకారం లేనిది అయినా ఆ ఆ తత్వాన్ని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అంటే థియరీ చెప్తారు. విజ్ఞానం అంటే ఏంటి? సగుణ నిర్వికార దివ్య సాకార తత్వము యొక్క లీలా రహస్య గుణమహత్వ ప్రభావ సహితమైన యథార్థ జ్ఞానము. ఆ థియరీ ఇది ప్రాక్టికల్ విజ్ఞానం. అంటే మన లైఫ్‌లోకి ఇప్పుడు దైవం ఇదంట, దైవం అదంట, దైవం ప్రేమగా ఉంటదంట, దైవం ఎలగంట, అందరిలోనూ ఆత్మస్వరూపుడుగా ఉన్నారంట, అన్ని ప్రాణుల్లోనూ ఉన్నారంట, ఆయనకి అన్నీ తెలుసంట. ఇదంతా థియరీ. అది మనకెప్పుడు అర్థమవుతది? మనం దాన్ని మన జీవితంలో ఆచరించినప్పుడు. ఇప్పుడు ఎవరో కొట్టారు, తిట్టారు, లేదంటే ఏదో జరిగింది, అనుకోనిది జరిగింది. అయితే నాకిది జరిగింది అనే దగ్గర ఆగిపోతే ఎందుకు జరిగిందో చూడలేము.
కానీ ఆ జరుగుతున్న దాన్ని గమనిస్తున్నప్పుడు ఓకే. ఈ విషయం నేర్చుకోవడానికి ఈ పరిస్థితి ఈ విధంగా తయారయిందనమాట. కానీ ఈ పరిస్థితి వెనక కూడా నేను గతంలో తయారు చేసిన పరిస్థితి కారణం అనమాట. ఓహో! భగవంతుడు ఈ సిట్యుయేషన్‌ని అంటే గత కర్మ యొక్క ఫలితాన్ని ఈ విధంగా డిజైన్ చేసి, దాని యొక్క ఫలితాన్ని అనుభవిస్తూ, దాన్ని జ్ఞానంగా మార్చడానికి నాకు ఈ విధంగా చేశారా? సో, ప్రతి ఒక్కడిని ఆ ఆ ఆ ఆ ఆ జ్ఞానం నేర్పించేవాడు ఎవడైనా గావచ్చు. చిన్నవాడా, పెద్దవాడా, ఇంకోడా అనేది గూడా క్లారిటీ వస్తుంటది. మనం రియల్ లైఫ్‌లో ఎప్పుడైతే ప్రతి సిట్యుయేషన్‌ని, ప్రతి పరిస్థితిని గమనిస్తూ దాని నుంచి నేర్చుకోవాల్సిందేంటా అనేది తెలుసుకుంటూ ఉన్నప్పుడు, ఓకే. ఇదా పరమాత్మ నేర్పించే విధానం. ఇదా పరమాత్మ తత్వం అని అర్థమవుతది. అందుకని ఇక్కడేమంటున్నారు చూడండి. నేను నీకు విజ్ఞాన సహితంగా తత్వజ్ఞానమును సంపూర్ణంగా చెప్తాను. తత్వం, పరమాత్మ తత్వం అనేదేంటో డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థియరీ చెప్తాను. దీనిని ఎరిగిన పిమ్మట ఈ జగత్తులో అది తెలుసుకున్నాక, దాన్ని ఆచరించాక, ఈ జగత్తులో తెలుసుకోవాల్సిందంటూ ఏమీ ఉండదు. ఒకసారి తెలుసుకున్నాక ఇంకా నేర్చుకోవడానికి ఏముండదు. తెలుసుకోవడానికి ఏముండదు. కానీ తెలుసుకున్న దాన్ని ఆచరించడం అనే కాన్సెప్ట్ ఇంకా పెండింగ్‌లో ఉంటది. అది చెప్తున్నారు. చెప్తూ వేల కొలది మనుషులలో ఎవడో ఒకడు మాత్రమే. అయితే చెప్పిన పరమాత్మ తత్వాన్ని ఎంత డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినా కూడా, వేల కొద్దీ మనుషులలో ఎవడో ఒక్కడు మాత్రమే నన్ను గూర్చి తెలుసుకొనుటకు ప్రయత్నించును. ఈ పరమాత్మ అంటే ఏంటి? ఈ సృష్టి ఏంటి? ఈ తత్వం ఏంటి? ఈ బ్రహ్మాండం ఏంటి? ఈ జ్ఞానం ఏంటి? దీని గురించి తెలుసుకోవడం అని తెలుసుకోవాలనే జిజ్ఞాస కూడా వేలల్లో ఒక్కడికే కలుగుతాదంట. అట్లు ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొక్కడు మాత్రమే మత్పరాయణుడై నా తత్వమును అనగా నా యథార్థ స్వరూపమును ఎరుగును. తెలుసుకునే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కడు కూడా ఆ జిజ్ఞాస ఉన్న ప్రతి ఒక్కడు కూడా తెలుసుకోడు. అందులో కూడా ఎవడో ఒక్కడే ఎరుంగును. ఎవడో ఒక్కడికే అర్థమవుతది పరమాత్మ తత్వం అంటే. అంటే ఆ ఏకత్వము అనేది అర్థమవ్వాలంటే చాలా హ్మ్. ప్రయత్నం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా అదే హ్మ్. జిజ్ఞాసతో కంటిన్యూ అయితే ఎప్పటికో అర్థమవుతాది. వేలల్లో ఒక్కడికే జిజ్ఞాస ఉంటది. జిజ్ఞాస ఉన్న వాళ్ళల్లో కూడా ఎవరో ఒక్కడికే నేను అర్థమవుతాను. అంత హ్మ్. విశ్వాసం ఉన్నవాడికే అర్థమవుతది. అంత విశ్వాసం కలిగినప్పుడు అది అర్థమవుతది అన్నట్టు చెప్తున్నారు. చెప్తూ ఇక్కడ ఆహ్, పరమాత్మ తత్వం గురించి థియరీ అంతా ఇస్తాను. ఏది ఎలా ఉంది అని చెప్పి అందరూ దీన్ని అర్థం చేసుకోలేరు. జిజ్ఞాస ఉన్నవాడికే అర్థమవుతది. జిజ్ఞాస ఉన్న వాళ్ళలో కూడా అవగాహన అనేది ఎవడికో ఒక్కడికే అవుతది అని చెప్పాక, 4 శ్లోకం, 5 శ్లోకం ఈ రెండిట్లో గూడా అపరా ప్రకృతి, పరా ప్రకృతి ఈ రెండింటి గురించి చెప్తుంటారు. అదే పరమాత్మ తత్వాన్ని 2గా విభజించారు. అంటే ఇక్కడ పరమాత్మ తత్వం అంటే ఆయన సృష్టిలో ఆయన సృష్టించిన సృష్టి ఏ విధంగా చూస్తుంటారు. ఏ విధంగా విభజించి ఉంది అనేది అది 2 రకాలుగా చెప్తారనమాట. చూద్దాం. ఓ మహాబాహో! భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి 8 విధములుగా కలదు. పరమాత్మ యొక్క ప్రకృతి 8 రకాలుగా ఉంది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి 8 విధములుగా కలదు. 8 భేదములు గల ఈ ప్రకృతిని అపర లేదా జడ ప్రకృతి అని అందురు. 8 భేదాల్లో ఉన్నది. దీన్ని జడ ప్రకృతి అంటారు. అంటే అది జడంగా ఉంది. ఇప్పుడు మనసనేది ఒక జడం. దానిలో మన ఆలోచనలు ఇవన్నీ ఈ చైతన్యం వచ్చి దానికి యాక్టివ్‌నెస్ ఇస్తది. చైతన్యం చేరాక అది యాక్టివ్ అవుతది. కదా! అలా అని. అందుకని ఇదంతా కూడా అపర ప్రకృతి. ఈ 8ంటిని అపరా ప్రకృతి అని చెప్పారు. ఇది గాక ఈ సంపూర్ణ జగత్తును ధరించినట్టి మరి ఒక ప్రకృతి కలదు. ఇదొక్కటే కాదు. ఈ సంపూర్ణ ప్రకృతి నిండి నిమిడీకృతమయ్యున్న వేరే ప్రకృతి కలదు. అదియే నా జీవరూప ప్రకృతి. జీవంతో ఉన్నది. జీవంతో ఉన్న పరా ప్రకృతి లేదా చేతనా ప్రకృతి అని తెలుసుకొనుము. చైతన్యము, చైతన్యం చైతన్యము, జడము. ఈ 2.
జడమేంటి? పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారము. చైతన్యము ప్రతి ఈ ఈ విశ్వమంతా కూడా, ఈ జగత్తంతా కూడా నిండి ఉన్నది. ఆ చైతన్యం వచ్చాక, చైతన్యం అందులో వచ్చి చేరాక అది చైతన్యవంతమవుతది. అది ఆ చైతన్యంతో గుర్తించబడతది. నీరు తన స్వభావంతోనే గుర్తించబడతది. అదేవిధంగా అగ్ని తన స్వభావం, తన చైతన్యంతోనే గుర్తించబడతది. అంటే ప్రతిదానికి ఒక గుర్తింపు ఎలా వచ్చింది? ఈ చేతనా ప్రకృతితో వచ్చింది. అది అచేతనము, ఇది చేతనము. అది జడము, ఇది చేతనము అని చెప్తున్నారు. ఆ పరాప్రకృతి, పరాప్రకృతి. ఓకే. ఈ 2 అందించారు మనకి. చెప్తూ ఇంకేమంటారంటే, "ఓ అర్జున! సమస్త ప్రాణులను ఈ 2 విధములైన ప్రకృతుల నుండియే ఉత్పన్నములగుచున్నవి. ఈ జగత్తు యొక్క ప్రభవము అంటే పుట్టుక, ప్రళయము అంటే లీనమగడము, అవ్వడము నా వలననే జరుగుచున్నవి. అనగా ఈ సంపూర్ణ జగత్తుకు నేనే మూల కారణము." అంటే ఈ ఈ ఈ 2 విధాలైన ప్రకృతి నుండే అన్నీ ఉత్పన్నమవుతాయి. ఈ జడ ప్రకృతితో ఒక ఒక బాడీ తయారవుతుంది కదా! ఇప్పుడు మన శరీరం ఉంది. ప్రతి ప్రాణి యొక్క శరీరం ఉంది. అది చెరించేది, చరించనిది. చరాచర ప్రాణులన్నింటిలోనూ కూడా ఈ పంచభూతాలతో శరీరం తయారవుతుంది. ఆ శరీరంలో బుద్ధి, మనసు, అహంకారము అనే ఎంటిటీస్ కూడా పెట్టబడుతున్నాయి. వాటిలో చైతన్యం వచ్చి చేరుతుంది. ఈ 2 కలిపితే ఈ ఈ ఈ అపరాప్రకృతి, ఈ పరాప్రకృతి 2 కలిపితేనే ప్రాణి. ప్రాణులు తయారవుతున్నాయి. ఈ 2 విధముల ప్రకృతి నుండే ఉత్పన్నములగుచున్నవి. సమస్త ప్రాణులు కూడా ఈ 2 ప్రకృతుల యొక్క కలయిక వల్లే ఉత్పన్నములగుచున్నవి. ఈ జగత్తు యొక్క ప్రభవము, ఈ జగత్తంతా పుట్టడము, మళ్ళీ లయమైపోవడం. ఇప్పుడు ఈ పంచభూతాలతో తయారైన శరీరము మన మన శరీరంలోంచి చైతన్యం బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరం ఏమవుతది? మళ్ళీ పంచభూతాల్లో కలిసిపోతది. లయమైపోతది. ఎక్కడ ఏది నశించిపోవట్లేదు. ఎందులోంచి వచ్చిందో మళ్ళీ అందులోకి లయమైపోతుంది. సో, ఈ జగత్తు యొక్క ప్రభవము, పుట్టుక, ప్రళయము, లీనమైపోవడం నా వలననే జరుగుతున్నది. ఆ చర్యల వెనక కూడా ఉన్న కర్త ఎవరు? నేనే అని చెప్తున్నారు. అనగా ఈ సంపూర్ణ జగత్తుకు నేనే మూల కారణము. ఇది నేను సృష్టించింది. నేనే మూల కారణం. దగ్గరుండి నడిపించేది కూడా ఆయనే అని చెప్తున్నారు. అంటే ప్రాణుల యొక్క పుట్టుక, వాటి యొక్క తయారీ, వాటిలో ఉన్న చైతన్యము ఇయన్నీ కూడా నా చేతుల మీదుగా జరుగుతున్నాయి. అంటే సృష్టికర్త చేసిన ఈ పరమాత్మ యొక్క తత్వంలో ఫస్ట్ పాయింట్ ప్రాణుల యొక్క ఉత్పత్తి. అది ఎలా జరుగుతుంది? అపరాప్రకృతి, పరాప్రకృతి. ఈ రెండిటి యొక్క సహాయంతో జరుగుతుంది. ఆ 2 మళ్ళీ ఆయన నుంచి ఉద్భవించినవే. ఓకే. థియరీ ఇదంతా కూడా సబ్జెక్ట్ ఇస్తున్నారు. నెక్స్ట్, ఓ ధనంజయ, నాకంటేను పరమ కారణమైనది ఏదీనూ లేదు. నాకంటేను పరమ కారణమైనది అంటే ఈ సృష్టిలో ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఆ దైవాన్ని, ఆ పరమాత్మని తెలుసుకోవాలి. ఈ జగత్తునందలి వస్తువులన్నీను సూత్రమునుల వలె నాయందే కోర్పబడి ఉన్నాయి. ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు కూడా ఆ పరమాత్మ యొక్క చైతన్యంతో కనెక్ట్ అయ్యి ఉంది. ఒక దండలో ఇది చూడండి, మాల కడతారు. ముడులు వేస్తారు. ముడికి మధ్యలో పూసలుంటాయి. ఈ పూసలన్నీ దేనితో కనెక్ట్ ఉన్నాయి? ఆ దారంతో. ఆ దారంతో కనెక్ట్ అయి ఉన్నాయి కదా! దారం కామన్. సో, అదే విధంగా ఈ జగత్తులోని ప్రాణులన్నీ కూడా ఈ చైతన్యంతో ఈ చైతన్యం అనే ఈ ఈ సూత్రంతో నాతో కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అల్లుకొని ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రాణిలో కూడా సృష్టిలో ఉన్న అణువున, కణాన నేనున్నాను. ఏ రూపంలో? చైతన్య రూపంలో ఉన్నాను అని క్లారిటీ ఇస్తున్నారు. నాయందే కోర్పబడి ఉన్నది. ఓ అర్జున, జలములో రసతన్మాత్ర నేను. దానికి మళ్ళీ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు. ఇప్పుడు జలం ఉంది. వాటర్ ఉంది. నీటిని మనం తన యొక్క స్వభావంతో గుర్తిస్తాం. నీటి యొక్క స్వభావం ఏంటి? రసతన్మాత్ర. ఆ రసం, దాని యొక్క టేస్ట్, దాహాన్ని తీర్చే దాని యొక్క గుణం, అవసరాల్ని తీరుస్తుంది. శుభ్రపరచడానికి అన్నిటికీ జలాన్ని యూజ్ చేస్తాం. అది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది? దాని స్వభావాన్ని బట్టి దానికి ఒక గుర్తింపు వచ్చింది. అదేవిధంగా ఆ స్వభావం నేను అంటున్నారు. అదేవిధంగా సూర్యచంద్రుల్లో కాంతిని నేను. అంటే ప్రతి పదార్థంలో మన కంటికి కనిపించే జడ ప్రకృతి, అపరాప్రకృతిలో ఉన్న స్పెషాలిటీ అంతా కూడా ఆ పరాప్రకృతి నేనే.
ఏంటిది ఏమంటాము, ఆ ఆకారము ఆయన నుంచే తయారైంది. ఆ ఆకారంలో ఉన్న ఆ సద్గుణము అది నేనే. ముఖ్యంగా ఆ సద్గుణం వల్ల ఆ ఆకారానికి గుర్తింపొచ్చింది. సో, ఆ సద్గుణాన్ని నేను అంటున్నారు. ఫస్ట్ 2 నేనన్నారు. ఇప్పుడేమంటున్నారు, దీనికి ఈ స్పెషాలిటీ రావడానికి కారణమైన ఈ సద్గుణాన్ని నేను. అంటే ఆకారం ఎలాగో మనకు అందించబడింది. ఈ ఆకారాన్ని ఉపయోగించుకొని ఈ సద్గుణం మనం అవ్వాలి అని క్లారిటీ ఇస్తున్నారు. చూద్దాం. జలములో రసతన్మాత్రను నేను. సూర్యచంద్రుల్లో కాంతిని నేనే. వేదములన్నింటిలోని ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, పురుషుల యందు పౌరుషమును నేనే. పురుషులు ఇక్కడ మానవులలో పౌరుషం. పౌరుషం మనకి పౌరుషం అంటే సద్గుణాలే నేను అనుకుంటున్నారు కావాల దుర్గుణాలు కూడా నేనే అని చెప్తున్నారు. అన్నీ నా నుంచి ఉత్పన్నమైనయి. ప్రతి దాంట్లో కూడా ఆ దివ్యత్వాన్ని అంటే గుర్తింపొస్తుంది గదా! ఆ గుర్తింపొచ్చే సద్గుణం గావచ్చు, దుర్గుణం గావచ్చు అన్నీ నేనే అనే క్లారిటీ ఇస్తున్నారు. ముందు 2 అపరా ప్రకృతి, పరార ప్రకృతి 2 నేనన్నారు. ఇప్పుడే తర్వాత ఏమన్నారు? అందులో ఉండే చైతన్యం. ఈ రెండిటి యొక్క కలయికతోటే ప్రాణులొస్తున్నాయి. ఇదంతటికి మూల కారణం నేనే. సూత్రమణుల వలె అంటే ఈ చైతన్యంతో నేను కనెక్ట్ అయ్యి ఉన్నాను. చైతన్యం అనే దారంతో ప్రతి ప్రాణి కనెక్ట్ అయ్యుంది. నాతోనే కనెక్ట్ అయ్యుంది. నేను అందులో ఉన్నానని చెప్పారు. చెప్తూ ప్రతి దాంట్లో ఉన్న గుణం నేను. దానికి గుర్తింపునిచ్చే ఆ గుణం నేను అని చెప్తున్నారు. చెప్తూ పృథ్వీయందు పవిత్ర గంధ తన్మాత్రను నేను. పృథ్వీలో ఉన్న హ్మ్, హ్మ్, ఆ గంధం, ఆ సుగంధం పృథ్వీ దేనికి ఉపయోగపడుతుంది? ల్యాండ్. అది దేనికి ఉపయోగపడదో ఆ పవిత్రతంతా కూడా నేనే. ఇంకా అగ్నియందు తేజస్సును, సమస్త ప్రాణులలో జీవశక్తిని, చైతన్యమును, తాపసులలో తపస్సును నేనే. తపన, తపనతో ఉంటూ నేనిదవ్వాలి, అదవ్వాలి, ఆ తాపత్రయము, ఆ తపన కూడా నేనే అని చెప్తూ, ఓ పార్థ సమస్త భూతములకును నన్ను సనాతనమైన బీజముగా ఎరుంగుము. అన్ని ప్రాణులకును, సమస్త భూతములకు సనాతనమైన ఏనాటి సృష్టి యొక్క ఆది నుంచి, సృష్టి అనేది ప్రారంభమైన దగ్గర నుంచి నా నుంచే ఈ బీజం. ఆ బీజాన్ని నేనే. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయ్యా? ఒక చెట్టు ఎక్కడి నుంచి వచ్చాయంటే దాని బీజం నుంచి వచ్చింది. అదేవిధంగా సృష్టిలో ఉన్న భూతములన్నింటికిని, ఈ ప్రాణులన్నింటికిని కూడా ఆ బీజం నేనే అని చెప్తూ ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను అంటే ఈ ప్రజ్ఞ ఈ జ్ఞానాన్ని వినియోగించడం. ఆ ప్రజ్ఞ ఆయనే. తేజవంతులలో తేజస్సును నేనే. అంటే ఆ తేజస్సు, ఆ ప్రజ్ఞ ఇయన్నీ కూడా ఆ జిజ్ఞాసతో ఎవడికి వాడు డెవలప్ చేసుకుంటూ ఉంటాడు. అలాగ డెవలప్ చేసుకుంటూ ఉండడానికే ఈ జడ ప్రకృతి అనేది ఇవ్వబడింది. అదే పరమాత్మ యొక్క లక్షణాలు. అదే పరమాత్మ యొక్క గుణాలు. పరమాత్మ అవ్వడానికి మనం చేసే ఈ ప్రయత్నంలో ఇది మనం అవుతూ ఉండాలి. ఆ చైతన్యం నేను అన్నప్పుడు ఆ చైతన్యం మనంగా మారాలి. చైతన్యం అనేది ఇవ్వబడింది. కానీ ఆ చైతన్యాన్ని మనం దేనికి వినియోగిస్తున్నాం? చైతన్యం ఈ విధంగా విస్తృతమవ్వాలి. ఇలా ఎక్స్‌పాండ్ చేసుకుంటూ ఉండాలి. ఓ భరత శ్రేష్ఠ బలవంతులలో కామరాగ రహితమైన బలమును నేను. బలవంతులలో. బలమంటే ఏమనుకుంటాం మనం? బాహుబలం అనుకుంటాం. హుహు. ఏమంటున్నా చూడండి. కామ, రాగ రహితమైన కామానికి, రాగానికి అంటే కోరికకి, తర్వాత మమకారానికి అతీతంగా ఉండే ఈ కోరిక, మమకారము ఏది చెలించలేని, ఏది డిస్ట్రాక్ట్ చెయ్యలేని బలము అంటే ధర్మం. హింస లేనిది. బలవంతులలో బలం ఏంటయ్యా అంటే కామరాగరహితమైన బలమును నేను. ఏ కోరిక కూడా వాడిని హింసలోకి ప్రేరేపించకూడదు. ఏ మమకారం కూడా వాడిని హింసలో ప్రేరేపించకూడదు. అంత నిగ్రహం, అంత అంతలాగా తనని తాను మలుచుకున్నవాడు. వాడు బలమైనవాడు. బాహుబలం కాదు బలం. ఇది బలం. భూతములన్నింటి యందును, సమస్త ప్రాణుల యందును ధర్మమునకు విరుద్ధము కాని శాస్త్ర సమ్మతమైన కామమునే నేనే. ప్రాణులన్నీ చూడండి. భూతములన్నింటి యందు, ప్రాణులన్నింటి యందును అంటే సమస్త ప్రాణుల యందును ధర్మమునకు విరుద్ధము గాని
ధర్మానికి విరుద్ధంగా కానీ అంటే ధర్మాన్ని నాశనం చేసేది, హింసతో కూడుకున్నది, శాస్త్ర సమ్మతమైనది. శాస్త్రాలు ఎటువంటి జీవన విధానం మానవుడు జీవించాలి అని నిర్దేశించాయో, అటువంటి జీవన విధానంలో ఉంటూ కామమును నేను అంటే నా కోరిక ఎవరిని ఏ విధంగానూ ఇబ్బంది పెట్టకూడదు. అది ఎలాంటి కోరికైనా కావచ్చు. వస్తు సముదాయం మీద కావచ్చు, అభిమానంలో కావచ్చు, మనుషుల విషయంలో కావచ్చు, ప్రాపంచిక విషయాలు కావచ్చు, ఏ విషయమైనా సరే, ఏ విషయానికి సంబంధించిన కోరికైనా సరే అది శాస్త్ర సమ్మతమై ఉండాలి, ధర్మబద్ధమై ఉండాలి. అప్పుడే ఆ కోరికను నేను అంటే ధర్మబద్ధమైన కోరికను నేను. మన కోరిక ఎప్పుడైతే పూర్తి ధర్మబద్ధం అవుతాదో అప్పుడు మనం కోరికని కూడా జయించిన వాళ్ళం అవుతాము. అంటే ఎలా చెప్పొచ్చంటే ఎటువంటి కోరిక మన చేత అధర్మం చెయ్యించదో అటువంటి కోరికనే కోరుకుంటాం. అధర్మం చేయించే కోరికని మనం కోరుకోము. పొరపాటున మనకు అనిపించినా కూడా అది చెక్ చేసుకొని ఇది అవసరం లేదు. దీనివలన నాకు ఇబ్బందే, నా తోటి వాళ్ళకి ఇబ్బందే అనుకున్నప్పుడు ఆ కోరికని నేను అక్కడికక్కడే విడిచిపెట్టగలుగుతాను. అందుకని ఏమంటున్నారు? భూతములన్నింటి యందును ప్రతి ప్రాణి పట్ల కూడా ధర్మబద్ధంగా ఉంచే నన్ను ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి పట్ల కూడా ధర్మబద్ధంగా ఉంచగలిగే కోరిక నేనవ్వాలి. అది నా కోరిక అవ్వాలి. నేను ఈ సృష్టిలో ఏ ప్రాణిని హింసించకూడదు. అదే నా కోరిక అవ్వాలి. అలాంటి కోరిక నేను అని చెప్తున్నారు. చెప్తూ సాత్విక, రాజస, తామస భావములన్నీను నా నుండియే కలుగుచున్నవని తెలుసుకొనుము. భావనలు అంటే గుణాలు. ఈ ఈ 3 సాత్విక, రాజస, తామస గుణాల నుంచి ఉత్పన్నమయ్యే భావములన్నీ కూడా నా నుండే కలుగుచున్నవని తెలుసుకొనుము. అంటే ఇవి కూడా పరమాత్మ మనకిచ్చిన గిఫ్టే. శరీరం ఎలాగైతే మనకిచ్చిన గిఫ్టో, బుద్ధి, మనసు, అహంకారం అనేది ఎలాగైతే మనకిచ్చిన గిఫ్టో, వాటితో పాటు గుణాలు కూడా మనకు అందించబడిన గిఫ్ట్స్ అవి. ఆ గిఫ్ట్‌ని ఎలా యూజ్ చేసుకోవాలో మనం తెలుసుకొని యూజ్ చేయాలి. కానీ యథార్థంగా వాటిలో నేను గాని, నాలో అవి గాని లేవు. అనగా నేను త్రిగుణాతీతుడను. నేనే అన్నీ అయ్యున్నాను అనేది ఒకటి. నేనే అన్నింటిలోనూ నేను ఉన్నాను. పరమాత్మ ఏమంటారు? ఈ గుణాల్లోనూ ఉన్నాను, రూపాల్లోనూ ఉన్నాను, శరీరాల్లోనూ ఉన్నాను, చైతన్యంలో ఉన్నాను. ఇవన్నీ చెప్తున్నారు. తర్వాత ఏమంటారు? నేనే అన్నీ అన్నప్పుడు మన గుణం లేస్తుంటది. సో, ఆయన గుణాతీతుడు. ఆయన వీటన్నిటిని తయారు చేసి, సృష్టించి మనకందించారు. ఎందుకు? మన మన లెర్నింగ్ కోసం మనకది అవసరం. నేను ఏ స్థితికైతే వెళ్ళాలనుకుంటున్నానో, నేను దైవంగా మారాలనుకునే నా ప్రయత్నంలో, నా ప్రయాణంలో ఈ గిఫ్ట్‌లన్నీ నాకు అవసరం. అందుకని అందించారు. అలాగని ఆయన గుణాతీతుడు. ఆయన గుణాలకి అతీతంగా అంటే ఈ గుణం యొక్క ప్రభావం ఏంటి అనేది అనుభవపూర్వకంగా తెలుసుకొని, దాన్ని దాటి నిర్గుణంలో ఉన్న పర్సన్. అలా మనల్ని కూడా నిర్గుణంగా అవ్వడానికి ఈ గుణం యొక్క అనుభవం అయితే కదా! ఏది గుణము, ఏది నిర్గుణం అనేది అర్థమవుతది. సో, నేను అనేది లేసిందంటే ఏదో ఒక గుణం లేసిందని అర్థం. సాత్విక, రాజస, తామస భావములన్నీను నా నుండియే కలుగుచున్నవని తెలుసుకొనుము. కానీ యథార్థంగా వాటిలో నేను గాని, నాలో అవి గాని లేవు. ఆ గుణాల్లో నేను లేను, నాలో ఆ గుణాలు లేవు. నేను గుణాతీతుడని అని చెప్తూ, ఈ జగత్తు అనగా ప్రాణి సముదాయం అంతయు గుణముల యొక్క కార్యరూపములైన సాత్విక, రాజస, తామసములు అను త్రివిధ భావములచే మోహితమగుచున్నవి. కనుక త్రిగుణములకు అతీతుడను, శాశ్వతుడనైన నన్ను ఆ ప్రాణులు తెలుసుకోలేకపోతున్నాయి. అంటే అన్వేషణ పెట్టం. ఎందుకంటే చూడండి, ప్రాణి సముదాయం అంతయు గుణముల యొక్క కార్యరూపములైన సాత్విక, రాజస, తామసములు అను త్రివిధ భావములు. ఆ గుణాల నుంచి ఉత్పన్నమయ్యే భావములు, ఎమోషన్స్‌లో చిక్కుకొని ఉన్నారు. సాత్విక భావన, తామస భావన, రాజస భావన ఏదో ఒకటి. దానిలో వాటి యొక్క మోహంలో, వాటి యొక్క ఆ మాయలో చిక్కుకొనున్నారు. అందుకని త్రిగుణాలకు అతీతుడనైన, శాశ్వతుడనైన నన్ను ప్రాణులు తెలుసుకోలేకపోతున్నాయి. వాడు గుణాల్లో ఉన్నాడు కాబట్టి నేను వాడికి అర్థం కావట్ల. ఈ ప్రాణులన్నీ గుణాల యొక్క ప్రభావంలో, ఆ భావనలలో ఇరుక్కుని, ఆ భావనల యొక్క ప్రభావంలో వాటిలో ఉన్నారు కాబట్టే
గుణాతీత స్థితి గాని, గుణాతీతుడైన భగవంతుడు గాని అర్థం కావట్లేదు. తెలుసుకోలేకపోతున్నారు. అవగాహనకి అందట్లేదు అని చెప్తూ, నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది. ఇది అధిగమించుటకు సాధ్యం కానిది. కానీ కేవలము నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రము నుండి బయటపడగలరు. నా మాయ త్రిగుణాత్మకమైనది. సో, ఈ మాయ ఎలా అంటే ఈ త్రిగుణాలతో కూడి ఉన్నది. ఈ గుణాలలో, గుణాల యొక్క ప్రభావంలో ఉన్నవాడందరూ కూడా మాయలో ఉన్నట్టే. అందుకని అలౌకికమైనది. ఈ లౌకిక విషయాలు, ఈ భౌతిక విషయాల్ని డీల్ చేయడం చేత కావట్లేదు. ఎందుకంటే ఈ భౌతికం అనేది అభౌతికం మీద ఆధారపడి ఉంది అనే అవగాహన లేదు కాబట్టి, వాడు అనుకున్నదే వాడికి కరెక్ట్ అనిపిస్తుంటది కాబట్టి. ఇదే మాయ. గుణాల యొక్క ప్రభావం అంటే ప్రతి విషయంలో కూడా నాకేమనిపిస్తే అదే కరెక్టు. నేనేం చేస్తే అదే కరెక్టు. లేదంటే ఇది ఇంతేని, వాడంతేని, వీడింతేని ఇయన్నీ కూడా గుణ ప్రభావం. ఇదే మాయ. ఈ మాయలో ఉంటాం. మన అభిప్రాయాలు, మన ఆలోచనలు, మన విశ్వాసాలు, మన పరిమిత విశ్వాసాల యొక్క మాయలో మనమున్నాం. గుణాల్లో ఉన్నది మనం. అంటే ఆ మాయలో చిక్కుకున్నది మనం. అందుకే మనకి ఆ మాయ అలౌకికమైనది. అలౌకికాన్ని అర్థం చేసుకోలేము. లౌకికంని డీల్ చేయడం చేత కావట్లా. ఎందుకంటే దీని యొక్క ఇది డీల్ చేయాలంటే దీని వెనకున్న కారణం తెలుసుకోవాలనే అవగాహన ఇంకా లేదు. అందుకు ఇది అధిగమించుటకు సాధ్యం కాదు. దీన్ని అధిగమించాలంటే ఈ మాయని దాటాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఎలా చెప్పొచ్చంటే ఊబి ఉంటది చూసారా? ఆ ఊబిలోంచి బయటపడ్డ ప్రయత్నం చేసే కొద్దీ అది ఇంకొంచెం లోపలికి లాగుతూ ఉంటది. అలాగా మన గుణాలేంటంటే మనల్ని ఇంకా ఆ గుణ ప్రభావంలోనే ఉండేటట్టుగా ప్రేరేపిస్తాయి తప్ప, గుణం నుంచి బయటకొచ్చే ప్రేరణ ఇవ్వవు. అది ఎప్పుడు దొరుకుతది? ఎప్పుడైతే మనకి దైవం మీద విశ్వాసం మొదలవుద్దో మెల్లమెల్లగా ఆ సహాయంతో మనం బయటకొచ్చే అవకాశం ఉంటది. దానికి కూడా చెప్తున్నా చూడండి. సాధ్యం కాదు. కానీ కేవలము నిరంతరము నన్నే భజించువారు ఎవడికైతే దైవం మీద విశ్వాసం ఉంటదో, నా వల్ల ఇది కావట్లేదబ్బా! ఈ పరిస్థితిని డీల్ చేయడం నాకు తెలియట్లేదు. భగవంతుడా నాకు సహాయం చెయ్యు. ఎప్పుడైతే మనకి దైవం మీద విశ్వాసం కలుగుతదో, దైవం తన చెయ్యి అందించి ఇది కదా! ఇది సంగతి. ఈ ప్రతి విషయం వెనక ఒక మంచి దాగుంది అనేది వాడికి అర్థమవుతది. వాడి గుణం నుంచి వాడు బయటకొచ్చి, వాడు దైవం మీద ఎప్పుడైతే విశ్వాసం పెడతాడో, వాడు ప్రతి దానికి కూడా ఈ చెడు వెనక కూడా నాకు భగవంతుడు మంచే చేస్తున్నాడు. నాకిది చెడులాగా అనిపిస్తుంది. కానీ ఇందులో కూడా ఏదో మంచి దాగుంది. ఎందుకంటే భగవంతుడు నా చెడు కోరుకోడు. నా మంచి కోసమే ఏదైనా చేస్తున్నాడు అనే విశ్వాసమే మాత్రమే మాయ నుంచి బయటికి లాక్కొస్తది. కానీ కేవలము నిరంతరము ప్రతి విషయంలోన దుర్గుణాల విషయంలోనే కాదు, సద్గుణాల విషయంలోనే కాదు, మంచి విషయంలోనే కాదు, ప్రతి విషయంలోనూ భగవంతుడి మీద విశ్వాసం. నలుగురు దగ్గర నేను ఒక మాట పడాల్సొచ్చింది. నేను ఇబ్బంది పడాల్సొచ్చింది. నాకు బాధ కలిగింది. ఆ బాధ నుంచి కూడా నాకేదో ఈ బాధలో కూడా నాకేదో మంచి దాగే ఉన్నది. అందులో డౌట్ లేదు. భగవంతుడు ఇందులో కూడా నాకేదో మంచే చేస్తున్నారు అని అంత విశ్వాసం. నిరంతరము నన్నే భజించువారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రం నుండి బయటపడగలరు. దైవం మీద విశ్వాసం మాత్రమే మనల్ని అందులోంచి బయటికి లాక్కొస్తాయి. ఎందుకంటే ఆ క్షణానికి ఏంటది ఇంత పెద్ద సమస్య అనే ఒక భారంగా ఉన్న మన మైండ్ సెట్, మన మనసులో ఉన్న ఆ వేదన కాస్త ఇందులో ఏదో ఒక మంచి ఉండే ఉంటుంది. దైవం నాకు ఈ పరిస్థితి ఇచ్చిందంటే ఇందులోంచి నేను ఏం మంచి ఉందబ్బా, ఏం మంచి ఇచ్చావు, నేను ఇందులోంచి ఏం తెలుసుకోవాలి, ఈ పరిస్థితి నుంచి ఏం తెలుసుకోవాలి అనే ప్రశ్న మనలో స్టార్ట్ అయిందనుకోండి, ముందు మన బాధ అనేది తేలిక పడుతుంది. ఈ తేలికబడిన బాధ నుంచే మనం వెతుకులాట మొదలుపెడతాం. ఆ వెతుకులాట నుంచి ఆయనకు కనెక్ట్ అవుతాం. ఆయన ఇచ్చే సందేశాన్ని రిసీవ్ చేసుకోగలుగుతాం. అందుకే సంసార సముద్రం నుండి బయటపడగలడు. ప్రతి క్షణం ఏదో ఒక సమస్య వస్తది. ప్రతి క్షణం ఏదో ఒక క్వెషన్ అయితే సమస్య వస్తది. లేదంటే ప్రశ్న వస్తది. లేదంటే కోరిక వస్తది. లేదంటే పరిస్థితి వస్తది. ఏదో ఒకటి వస్తది. ప్రతి దానికి కూడా ఆయన దగ్గరకు వెళ్తే ఆ విశ్వాసమే మనల్ని ఈ మాయ నుంచి, ఈ గుణాల నుంచి బయటికి తీసుకొస్తది అని చెప్తూ, మాయలో చిక్కుపడుట వలన విపరీత జ్ఞానముకు లోనైన వారును, అసుర ప్రవృత్తి గలవారును, నరాధములను, మూఢులను, దుష్కర్మలను ఆచరించువారును నన్ను భజింపరు.
ఈ మాయలో చిక్కుపడిపోవడం వల్ల, అందులో ఇరుక్కుపోవడం వలన అంటే మన గుణాల్లో మనం ఉన్నాం. మన గుణాల్ని దాటే ఆలోచన లేదు. ఆ పరిస్థితికి నాకు హెల్పు ఆ దైవం నుంచి, ఆ పరమాత్మ నుంచి వస్తదనే విశ్వాసమూ లేదు. విపరీత జ్ఞానముకు లోనైన వారై అంటే ఇందులో ఏదో అందరూ నన్నే బాధపెట్టాలనుకుంటున్నారు. అంటే ఈ అజ్ఞానం. తెలీదు. తెలియని అజ్ఞానంలో ఉండిపోతారు. అసుర ప్రవృత్తి గలవారును. అసురీ ప్రవృత్తి. ఆహ్, తన మనలో ఉండే అసుర లక్షణాలను ప్రదర్శిస్తూ, నరాధములను ఇంకా క్లాస్ 1, క్లాస్ 2 అంటే మొదటి మానవ జన్మల్లో ఉన్నవారును, మూఢులను, తన మూర్ఖత్వం తనకు నచ్చిందే కరెక్టు, తనకు తెలిసిందే కరెక్టు అనేంత ఆ మూర్ఖత్వంలో ఉన్నవారును, దుష్కర్మలను ఆచరించేవారును నన్ను భజించరు. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే సింపుల్‌గా చెప్పాలంటే మొన్న సార్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కడికి దైవం యొక్క దర్శనం అనేది జరుగుతది. అందరికీ దైవం తెలుసు. పరిచయం ఉంది. నమ్ముతారు. ఆ! దేవుడు అనేవాడు ఒకడున్నాడు అనుకుంటాం. కానీ కష్టమొచ్చిందంటే నువ్వు నాకింత కష్టమిచ్చావా? అనే కోణం కూడా ఉంటది. దర్శనం అవుతది. కానీ జ్ఞానం ఉండదు. మాయలో ఉండటం వల్ల, గుణాల్లో ఉండడం వల్ల, ఆ పరిస్థితిలోంచి నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏంటి అనేది అవగాహన అవ్వదు. అజ్ఞానంలో ఉండిపోతారు. అందుకే దర్శనం దగ్గర ఆగకండి. జ్ఞానం వరకు ప్రయాణం చెయ్యండి అని చెప్తారు. అని మనకి అందించబడింది. అంటే ప్రతి పరిస్థితి వెనకున్న కారణం ఏంటి అనేది అంతవరకు మన వెతుకులాట ఉండాలి. దర్శనం దగ్గరే ఆగిపోయేవాడు అజ్ఞానంలో ఉంటాడు. పెయిన్ నాకే వచ్చింది. నాకే ఇచ్చారు. సో, నన్ను బాధ పెట్టారు కాబట్టి నేను బాధ పెట్టొచ్చు. ఇలాగా యాక్షను, రియాక్షను, యాక్షను, రియాక్షన్ జరిగిపోతా ఉంటది. ఎందుకంటే ఈ పరిస్థితికి కారణం నా 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 ప్రణాళికంటూ ఒకటుంది. ఈ ప్రణాళికని తెలుసుకొని నేర్చుకుంటూ లెర్నింగ్ తీసుకోవాల్సిందంటూ ఒకటుంది. దైవం నాకు సహాయం చేస్తదనే ఒక్క విశ్వాసమే ఇందులోంచి బయటికి తీసుకొస్తా. అందుకే పరమాత్మ తత్వాన్ని డీటెయిల్డ్‌గా చెప్తా. అంటే ప్రాక్టికల్ అండ్ విజ్ఞానములతో సహా. విజ్ఞాన సహితంగా తత్వజ్ఞానాన్ని తెలియజేస్తాయి. ఇది తత్వం. ఈ విశ్వాసం ఉన్నోడు బయటికొస్తాడు. ఆ మాయ నుంచి బయటకొస్తాడు. గుణాల నుంచి బయటకొస్తాడు. బయటకొచ్చి ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నాననేది తెలుసుకొని, ఆ పరిస్థితిని మార్చుకుంటాడు. దాన్ని జ్ఞానంగా మారుస్తాడు. వాడు దాంట్లో నుంచి బయటపడతాడు. విశ్వాసం లేనివాడు ఇలా అజ్ఞానంలో ఇరుక్కుపోతాడు. సో, తెలుసుకోవడమే కాదు, తెలుసుకున్న దాన్ని ఆచరణలో కూడా పెట్టాలి. ఈ థియరీని ప్రాక్టికాలిటీలోకి కూడా తీసుకురావాలి అనేది తెలియజేస్తాడు. ఈ ఈ అధ్యాయంలోన. సో, ఈరోజు మనం ఇక్కడ ఆపుకుందాము. ఇంకా మిగతా 15 శ్లోకాలు రేపు తెలుసుకుందాం. అంటే హ్మ్, మిగతా శ్లోకాల్లో ఆ క్లారిటీ ఇస్తారు. అంటే భగవంతుడు తన భక్తుడిని అంటే తనని అవగాహన చేసుకున్న వాడిని గాని, తన దగ్గరకొచ్చేవాడిని గూడా ఎలాంటి వాడినైనా సరే ఏమీ నువ్వు ఈ క్లాస్, నువ్వు ఈ క్లాస్, నువ్విది అని డిఫరెన్షియేట్ చేయరు. వ్యత్యాసాలుండవు. అందరికీ దైవం యొక్క సహాయం ఉంటది. కానీ ఎంతమంది తీసుకోవడానికి రెడీగా ఉన్నారు? తీసుకుంటూ దాన్ని జ్ఞానంగా మార్చుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం ఎంతమంది చేస్తున్నారు? అందుకే ముందేమన్నారు? బ ద పరమాత్మని తెలుసుకోవాలనే జిజ్ఞాస 1000లో ఒకడికుంటది. ఆ ఒక్కళ్ళ ఆ ఆ ఆ జిజ్ఞాస ఉన్నవాళ్ళలో కూడా ఎవడో ఒక్కడే పూర్తి తత్వాన్ని తెలుసుకుంటాడు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఆ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టే కొద్దీ అది ప్రాక్టికాలిటీ అవుతది. ఒక్కొక్క విషయంలో మనం ప్రయత్నించే కొద్దీ మనకి ఆ దైవం మీద, ఆ పరమాత్మ మీద, ఆ తత్వం మీద విశ్వాసం పెరుగుతది. అప్పుడు నేను యోగారూఢుడిని, పొరపాటున నేను సాధన చేసి మిస్ అయినా కూడా నేనేమి ఇదైపోను అంటే ఆ భయం రాదు. నేను వేస్ట్ అయిపోతానా? నా జన్మ వేస్ట్ అయిపోతదా? ఇంకా ఎందుకు పనికిరానా? అనే భయమొచ్చింది గదా! అక్కడ. ఆ భయం దాటాలి అంటే ఈ సృష్టిని, ఈ దివ్యత్వాన్ని, ఈ ఈ సృష్టి ప్రాణి ప్రపంచ చరాచర సృష్టిని సృష్టించిన భగవంతుడి యొక్క తత్వం అర్థమైతే ఈ భయం రాదు. ఇంకంతేనా నేను వేస్టేనా? నా జన్మ వేస్టేనా? అనే ఈ భయం రాదు. అందుకు ఈ ఎక్స్‌ప్లనేషన్ అంతా ఇస్తున్నారు. ఓకే మాస్టర్స్. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్.